హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. అసలిది నమ్మశక్యంగా ఉందా? తన పాటలతో మనందర్నీ మెప్పించిన స్టార్ సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక రేంజ్లో చిక్కుల్లో పడిపోయింది. ఏకంగా 10 కోట్ల మ్యాటరట. కానీ ఇక్కడ అసలు ట్విస్టేంటో తెలుసా? డబ్బులు పోగొట్టుకున్న వాళ్లకి సాయం చేయాల్సింది పోయి రివర్స్లో వాళ్లకే వార్నింగ్స్ ఇచ్చారట. అసలేంటి అన్యాయం? ఒక పర్సన్గా నాకైతే ఇది చాలా వింతగా అనిపిస్తోంది. మ్యాటరేంటో క్లియర్గా డిస్కస్ చేద్దాం రండి. అసలేం జరిగిందంటే, మైక్రో ఫైనాన్స్ అని, బిజినెస్ అని చెప్పి మంగ్లీ అండ్ తన టీం సుమారు 10 కోట్ల వరకు కలెక్ట్ చేశారట. ఈ మ్యాటర్లో దెబ్బతిన్నవాళ్ల తరపున ఒక లాయర్ పంజాగుట్ట పోలీసుల దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ వరకు ఓకే, బిజినెస్లో లాస్ రావచ్చు, గొడవలు జరగచ్చు. కానీ నెక్స్ట్ జరిగింది చూస్తేనే నాకు మైండ్ బ్లాంక్ అయింది బాస్. డబ్బులు పోగొట్టుకున్న వాళ్ల తరపున లాయర్ సుబ్బారావు గారు వెళ్లి మంగ్లీ టీంని నిలదీస్తే మంగ్లీ తమ్ముడు శివ అండ్ వాళ్ల గ్యాంగ్ రివర్స్లో అతనికి వార్నింగ్ ఇచ్చారట. రోడ్డు ప్రమాదంలో చంపేస్తాం, కనీసం శవం కూడా దొరక్కుండా చేస్తామని డెత్ థ్రెట్స్ ఇచ్చారట. అసలేంటి బాసిది? ఒక పక్క అమాయకుల డబ్బులు పోగొట్టుకుని వాళ్లు బాధపడుతుంటే వాళ్లకి సపోర్ట్గా వచ్చిన లాయర్నే చంపేస్తామనడం ఏమన్నా కరెక్టా? అసలు మనుషులు ఇంత క్రూరంగా ఎలా ఉంటారు? తప్పు చేసి కూడా ఇంత ధైర్యంగా వార్నింగ్స్ ఇస్తున్నారంటే వాళ్ల వెనక ఎవరున్నారో అర్థం కావట్లేదు. చూస్తుంటే పోలీసుల దగ్గర దీనికి సంబంధించిన పక్కా ఆధారాలున్నట్టున్నాయి. అందుకే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేశారు. మంగ్లీ పీక్ స్టేజ్లో ఉన్న టైంలో ఇలాంటి కేసులు పడటం తన కెరియర్కి చాలా మైనస్. మరి దీనిమీద మంగ్లీ ఏమంటుందో చూడాలి. అసలు మీరేమంటారు బాస్? డబ్బులు తీసుకుని రివర్స్లో వార్నింగ్స్ ఇవ్వడంపై మీ ఒపీనియనేంటి? ఇలాంటి వాళ్లని ఏమనాలి? కింద కామెంట్స్లో గట్టిగా చెప్పేయండి, డిస్కస్ చేద్దాం. మరిన్ని ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.